శైలేంద్ర మహేంద్రని కారులో తీసుకొని వెళ్ళడాన్ని అటువైపుగా వస్తున్న మనో చూసి కంగారు పడుతూ వజ్దారకి ఫోన్ చేసి, మేడం ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి అడుగుతాడు. మనో గారు ఏమైంది, ఫోన్ చేశారు? నేను రిషి సార్ ఇంట్లోనే ఉన్నామని చెప్పేసి అంటుంది వజ్దార. మేడం శైలేంద్ర మహేంద్ర సార్ని ఎటో తీసుకెళ్తున్నారు కార్లో అని చెప్పేసి అంటాడు మనో. మనో ఆ మాట చెప్పగానే వజ్దార రిషిలు ఒకసారిగా టెన్షన్ పడతారు. మనో గారు మేమిప్పుడు ఇంట్లో నుంచి రాలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి వసుధార చెప్పడంతో, ఏంటి మేడం ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు మనో. ఆ శైలేంద్ర గురించి మా మావయ్యకి అన్ని విషయాలు తెలిసి చాలా కోపంగా శైలేంద్ర దగ్గరికి బయటకి లాక్ చేసుకొని వెళ్లారు అని చెప్పేసి అంటుంది వసుధార. వసుధార చెప్పిన మాటల్ని విన్న మనో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రిషి వసుధారల దగ్గరికి పంపిస్తాడు. ఇక సరే అని చెప్పేసి మనో శైలేంద్ర కార్ని ఫాలో అవుతూ వెళ్తాడు. శైలేంద్ర చాలా ఆవేశంగా వాళ్ళ బాబాయ్కి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. శైలేంద్ర చెప్పిన మాటలన్నీ మనో వీడియో తీసి రిషికి పంపిస్తాడు. రిషి ఆ వీడియోని వాళ్ళ పెద్దనాన్నకి చూపించి దేవయ్య అని శైలేంద్రలు చేసిన కుట్రలన్నీ బయటపెడతాడు. మరి నిజం తెలుసుకున్న వాళ్ళ పెద్దనాన్న ఏ నిర్ణయం తీసుకుంటారు, తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.